ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరికి కూడా నా శుభములు. లూకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయూ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగూ చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి వీరిచి జనసమూహమును వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. యేసయ్య వాక్యం వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారండి. ఎందుకంటే ఆయన వాక్యంలో శక్తి ఉండేది, ఆయన వాక్యంలో జీవం ఉండేది, అద్భుత కార్యాలు జరిగేవి, మహత్కార్యాలు జరిగేవి. మరి చాలామంది రోగులు స్వస్థత పొందుకునేవారు, మరి కొంతమంది దురాత్మతో పీడింపబడుతున్నవారు విడుదల పొందుకునేవారు, మరి చాలామంది స్వస్థతలు కలిగేవి, పక్షవాయం కలిగిన వారు స్వస్థత నొందేవారు అన్నమాట. చాలా అద్భుత కార్యాలు జరిగేవన్నమాట. అందుని బట్టి యేసుక్రీస్తు ఏ ప్రాంతానికైతే వస్తే ఆ ప్రాంతానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వాక్యం వినడానికి ఎంతో ఆసక్తితో వచ్చేవారన్నమాట. మరి అటువంటి సందర్భంలోనే ఒక సందర్భంలో సుమారు 5,000 మంది పురుషులు అక్కడ దేవుని యొక్క వాక్యం వినడానికి మరి వచ్చారు. అంటే అక్కడ పురుషులు మాత్రమే కాదు కానీ స్త్రీలు ఉన్నారు, స్త్రీలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారి సంఖ్యని లెక్కించలేదన్నమాట. పురుషుల సంఖ్య మాత్రమే లెక్కించబడింది. సుమారు పురుషుల సంఖ్య 5,000 అని. అంటే మొత్తం అందరూ కలిపితే స్త్రీల సంఖ్య, పిల్లల సంఖ్య, పురుషుల సంఖ్య కలిపితే చాలామంది అక్కడ ఉంటారన్నమాట. అయితే అటువంటి సందర్భంలో అక్కడ మరి ఆహారం అనేది శిష్యులతో దేవుడు ఏమని చెప్పాడంటే, వీళ్ళందరికీ కూడా మీరే ఆహారాన్ని పెట్టుడి అని చెప్పాడన్నమాట. అప్పుడు శిష్యులందరిలో కూడా వీళ్ళందరూ ఏమన్నా మరి కొద్దిమంది కాదు, ఇంతమందికి మనం ఎలా తీసుకొచ్చి పెట్టగలం అని కాస్త వీళ్ళకే కాస్త ఒక కలవరం అన్నమాట. దేవుడేంటి మనల్ని పెట్టమంటున్నాడు, వీళ్ళందరికీ మనం ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టగలము? అందుకనే ఒక అతను అంటాడు, శిష్యుడు, బోధకుడా వీళ్ళని పంపించి వెయ్యి, వీళ్ళందరికీ మనం తీసుకొచ్చి పెట్టలేము అని సలహా ఇస్తాడన్నమాట. అంటే శిష్యులు చేయలేనంత భారమైన పని దేవుడు చెప్పడండి. వాళ్ళ సామర్థ్యతను మించి దేవుడు చెప్పడు. వాళ్ళ సామర్థ్యత ఏంటో దేవునికి తెలుసు. వాళ్ళు ఆ పనిని చేయగలరా చేయలేరా, వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా అనేది దేవునికి తెలుసు. ఎప్పుడు కూడా దేవుడు మోయలేనంత భారము పెట్టడండి. అది ఎవరి మీదైనా సరే. శిష్యులు పెట్టగలరా లేదా అది ఆయనకు తెలుసు. ఆయన తన శిష్యులకైనా సరే ఎవరికైనా సరే అంటే వారు చేయలేనంత భారమైన పనిని దేవుడు అప్పగించడన్నమాట. వారిని జస్ట్ అంటే వారిని టెస్ట్ చేయడానికి అన్నమాట. వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉద్దేశం, వారి యొక్క తలంపులు ఎలా ఉన్నవి అని చెప్పేసి వారిని పరీక్షించడం కోసం అని చెప్పేసి దేవుడు అక్కడ వాళ్ళని అలా అడగడం జరిగిందన్నమాట. శిష్యులు యేసయ్యతో పాటే ఉన్నారు కానీ యేసయ్య యొక్క మనసును గ్రహించలేని వారిగా ఉన్నారండి. యేసయ్యతో పాటే ఉన్నారు కానీ యేసయ్య యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారన్నమాట. ఆయన మరి ఆహారం పెట్టుడి అన్నాడంటే ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు ఈ మాట చెప్పారు అని చెప్పేసి దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు శిష్యులు. అంటే
దేవునితో పాటే ఉంటున్నారు, దేవునితో పాటే కలిసి మరి జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క హృదయమును గ్రహించలేనటువంటి అంధకారత్వంలో ఉన్నారండి. దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారన్నమాట. ఆయన మాట అన్నాడంటే ఆల్రెడీ ఆయన ప్రజలందరి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టే ఆయన మాట అన్నాడు. అది గ్రహించలేకపోయారన్నమాట శిష్యులు. అందుకే తర్వాత దేవుడు అంటాడు, వాళ్ళందరినీ కూడా పంక్తులుగా కూర్చుండబెట్టుడి అంటాడు. కూర్చున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చినప్పుడు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వాటిని విరిచి వారందరికీ వడ్డించడం జరిగిందండి. అక్కడ ఉంది పురుషులు 5,000 మంది, ఇంకా స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరూ కలిపితే చాలామంది అండి. వీళ్ళందరూ తినగా మిగిలినది ఎంత అంటే ఇంకా 12 గంపలు ఎత్తారంటండి. అంటే దేవుడు అక్కడ ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది శిష్యులు గ్రహించలేని వారిగా ఉన్నారన్నమాట. వారిని ఆకలితో పంపాలని ఆయన అనుకోలా. వారిని వాళ్ళకి మంచి ఆహారం పెట్టి మంచి భోజనం పెట్టి పంపించాలనుకున్నాడు కాబట్టే శిష్యులతో దేవుడు అలా మాట్లాడారన్నమాట. అయితే శిష్యులు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను గ్రహించలేని వారిగా ఉన్నారన్నమాట. మన జీవితంలో కూడా చాలాసార్లు ఏంటంటే దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉంటామండి. దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను అర్థం చేసుకోలేని వారిగా ఉంటాం. దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉంటామన్నమాట. దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడంటే ఆయన హృదయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆయన మనస్సును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన తలంపులను ఎవరైతే గ్రహిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడండి. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడండి. వారిని బట్టి దేవుడు ఉల్లాసిస్తాడండి. ఇక్కడ శిష్యులు యేసయ్యతో పాటే ఉన్నారు, కానీ యేసయ్యతో పాటు జీవిస్తున్నారు, కానీ యేసయ్య యొక్క మనస్సును అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారండి. మత్తయి సువార్త 15:33. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఇక్కడ పురుషుల సంఖ్య ఎంతమంది అంటే 4,000 మంది అండి. అంటే 4,000 మంది పురుషులైతే ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారన్నమాట. మరి ఇక్కడ కూడా వాక్యం వినడానికి వచ్చారు. మరి దేవుడు చెప్పాడన్నమాట వీళ్ళకి ఆహారం పెట్టుడు అని ఇక్కడ ఈ సందర్భంలో కూడా. అయితే ఇక్కడ కూడా ఏంటంటే శిష్యులు ఇంతమంది సమూహానికైతే మనం పెట్టలేము అన్నట్లుగానే మాట్లాడడం. తర్వాత దేవుడు మరి మీ దగ్గర ఏమున్నవని వారిని అడిగినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ 7 రొట్టెలు ఆ కొన్ని చేపలు తీసుకురావడం, వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు అనేక మందికి అక్కడ ఆశీర్వాదకరంగా మరి వాటిని ఉంచడం జరిగిందన్నమాట. అంటే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించడం జరిగింది. విరిచి వడ్డించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు 4,000 మంది పురుషులు కాకుండా స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ కూడా తినడం జరిగింది. వీళ్ళందరూ తిన్న తర్వాత అక్కడ 7 గంపలు అనేది ఎత్తడం జరిగిందన్నమాట. ఇక్కడ ఈ సందర్భంలో కూడా శిష్యులు దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారండి. అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు గ్రహించలేని వారిగా ఉన్నారు. ఇక్కడ 4,000 మంది అంటే పురుషుల సంఖ్య మాత్రమే 4,000 మంది. ఇక్కడ కూడా దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. 2 సందర్భాలలో కూడా దేవుడు మరి వారికి మంచిగా తృప్తిగా వారు తిన్న తర్వాత ఒక చోటనైతే 12 గంపలు ఎత్తారు, ఇంకొక చోటనైతే 7 గంపలు
అంటే మిగిలిపోయినవన్నమాట. వారు తినగా మిగిలినవన్నమాట. ఇంకొక చోట 7 గంపలు అన్నమాట. అయితే ఈ 2 సందర్భాలలో కూడా దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా, దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారండి శిష్యులు. దేవునితో పాటే ఉంటున్నారు, దేవునితో పాటే నడుస్తున్నారు, కానీ ఆయన హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని వారు గ్రహించలేని వారిగా ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో మనము కూడా దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉంటామండి. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, భావం ఏమిటి, ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాటను గ్రహించే వారిగా మనం ఉండాలన్నమాట. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడన్నమాట. ఆయన హృదయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆయన హృదయాన్ని ఎవరైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడన్నమాట. అటువంటి వారి కొరకు దేవుని కన్నులు ఎప్పుడూ వెతుకుతూ ఉంటాయి అన్నమాట. నా హృదయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, నా మనస్సును ఎవరు అర్థం చేసుకుంటారు, నా ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆయన కన్నులు ఆయన హృదయాన్ని అర్థం చేసుకునే వారి కొరకు ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. ఆయన శిష్యులు ప్రక్కనే ఉన్నారు, కానీ ఆయన మనస్సును అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు. చాలా సందర్భాలలో మనము కూడా చాలా విషయాలలో దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉంటాం. దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే ఆనందించడండి, ఏమాత్రం దేవుడు ఆనందించడు. అంటే దేవుడు మన యందు ఆనందించాలి అంటే మనము ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలుగుతామండి? వాక్యం చదువుట ద్వారా అండి. ఆ వాక్యం ఆయన హృదయం అండి. ఆయన హృదయం. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఒక 1 అవర్ మాట్లాడామనుకోండి, ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిద్ది, కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. ఒక 2 అవర్స్ మాట్లాడితే ఇంకొద్దిగా తెలుస్తాయి అన్నమాట. 3 అవర్స్ మాట్లాడితే ఇంకొద్దిగా తెలుస్తాయి అన్నమాట. ఆ వ్యక్తితో ఎంత ఎక్కువగా మనం మాట్లాడితే, ఎక్కువ సమయం మాట్లాడితే ఆ వ్యక్తి గూర్చినటువంటి విషయాలు మనకు అంత ఎక్కువగా తెలుస్తాయి అన్నమాట. అట్లాగే దేవునితో మనం ఎక్కువగా ఎంత సమయం గడిపితే, అది వాక్యం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఎంత ఎక్కువగా మనం ఆయనతో గడిపితే అంత అధికంగా ఆయన హృదయం అనేది మనకు అర్థమయ్యేది. ఆ హృదయంలో దాగినటువంటి ఆలోచనలు మనకు అర్థమవుతాయి అన్నమాట. దేవుని హృదయం మనం అర్థం చేసుకోవాలంటే దేవునితో ఎక్కువ సమయం గడపాలి. ఎక్కువ సమయం గడపాలంటే ఎక్కువగా అది దేని ద్వారా అంటే వాక్యము కావచ్చు, ప్రార్థన కావచ్చు అన్నమాట. ఈ వాక్యము ప్రార్థన అనేది ఏంటంటే దేవునితో ఎక్కువ సమయం గడపడానికన్నమాట. దేవుడిచ్చినటువంటి అవకాశం అన్నమాట. దీని ద్వారా ఆయన హృదయాన్ని మనం ఎక్కువగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఆయన హృదయాన్ని ఎక్కువగా తెలుసుకుంటే మనల్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడండి, మనల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. 2 రాజులు 4వ అధ్యాయం 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులు భోజనం చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఇక్కడ ఎలీషా కాలంలో కూడా ఒక అతను కానుకగా కొంత ఆహారాన్ని తీసుకొస్తారన్నమాట. ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి ఆయనకి చెప్తాడు, ఈ యొక్క ఆహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వడ్డించు అని. అక్కడ 100 మంది అంటే 100 మంది అన్నమాట. ఆ పనివాడు అంటాడు, ఈ ఆహారం సరిపోదు అంటాడు. ఆయన ఏమంటాడు, ఎలీషా సరిపోయిద్ది, సరిపోవడం మాత్రమే కాదు కానీ ఇంకా మిగిలిద్దంట, యెహోవా సెలవిస్తున్నాడు, కాబట్టి నీవు వడ్డించు అని చెప్తాడన్నమాట. అలా తర్వాత ఇంకా పనివాడు వడ్డించగా, ఆ వడ్డించిన తర్వాత ఆ 100 మంది తినగా ఆహారం అనేది మిగిలిపోవడం జరిగిద్దన్నమాట. అంటే ఇక్కడ ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు కూడా ఎలీషాతో పాటే ఉంటున్నాడు, కానీ ఎలీషాలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడన్నమాట. ఎలీషాతో పాటే జీవిస్తున్నాడు, ఎలీషాతో పాటే ఆయన నడుస్తున్నాడు, కానీ ఎలీషా యొక్క మనస్సును గ్రహించలేని వాడిగా ఉన్నాడన్నమాట.
చాలాసార్లు మనము కూడా ఏంటంటే మనము కూడా దేవునితోనే ఉంటాము, కానీ దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉంటాం. ఎలీషాకి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే ఎలీషా దేవుని యొక్క హృదయాన్ని గ్రహించాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాడన్నమాట. ఖచ్చితంగా ఆహారం తిన్న తర్వాత ఇంకా మిగిలిద్ది, అంటే సమృద్ధిగా దీన్ని దేవుడు చేస్తాడు అనేటువంటి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని ఎలీషా గ్రహించాడన్నమాట. గ్రహించాడు కాబట్టి ధైర్యంగా తన యొక్క పనివానితో చెప్పగలిగాడన్నమాట. యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుక్రీస్తుతో పాటే ఉన్నారు, యేసుక్రీస్తుతో పాటే జీవిస్తున్నారు, యేసుక్రీస్తుతో పాటే నడుస్తున్నారు. కానీ క్రీస్తు యొక్క హృదయంలో ఉన్న ఆలోచనను గ్రహించలేని వారిగా ఉన్నారు. ఎలీషా దగ్గర ఉన్న పనివాడు కూడా ఎలీషాతో పాటే ఉంటున్నాడు, కానీ ఎలీషా హృదయంలో ఉన్నటువంటి ప్రవక్త అండి, ఆ ప్రవక్త ప్రక్కనే జీవిస్తున్నాడు, కానీ ఆ ప్రవక్త హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని గ్రహించలేని వ్యక్తిగా ఉన్నారన్నమాట. అంటే వీళ్ళు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మనస్సును గ్రహించలేని వారిగా ఉన్నారు. ఎలీషా అలా ధైర్యంగా చెప్పడానికి కారణం దేవుని హృదయాన్ని గ్రహించాడన్నమాట. ఆ పనివాడు దేవుని హృదయాన్ని గ్రహించలేదు కాబట్టే అక్కడ సరిపోదేమో అని అనగలుగుతున్నాడు. అంటే చాలాసార్లు మనము కూడా శిష్యుల వలె, ఆ ఎలీషా ప్రక్కన ఉన్న పనివాని వలె దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేమన్నమాట. చాలాసార్లు ఏంటంటే దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేక, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించలేక మన జీవితంలో అద్భుతాలు జరగలేదు, ఆశ్చర్యకార్యాలు జరగలేదంటే ఎప్పుడు జరుగుతాయి? ఆయన హృదయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన మన పక్షాన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మన పక్షాన ఏదైనా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన హృదయాన్ని మనము గ్రహించాలి, ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన హృదయంలో ఉన్న ఆలోచనను, ఆయన హృదయంలో దాగినటువంటి ఉద్దేశాన్ని గ్రహించేవారిగా మనము ఉండాలి. అప్పుడు ఆయన మన పక్షాన ఖచ్చితంగా మనకు జయమిస్తాడు, మనకు మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తికి నా హృదయానుసారుడు అని బిరుదిచ్చాడండి. ఎవరంటే దావీదుకి అన్నమాట. దావీదుకి దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే ఇతడు నా హృదయానుసారుడు అని బిరుదునిచ్చాడు దేవుడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయాన్ని అనుసరించి నడుచుకునేవాడండి. దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించేవాడు. అందుకనే దేవుడు ఇతడు నా హృదయానుసారుడు అని ఇచ్చాడన్నమాట. దేవుని యొక్క ఆలయం కట్టమని దేవుడు చెప్పక మునిపే దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచనను దావీదు గ్రహించాడు. దావీదు గ్రహించి దేవుని కొరకు మందిరం కట్టాలని చెప్పేసి తన వంతు తను ఫస్ట్ ప్రయత్నిస్తాడన్నమాట. అంటే దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని తను గ్రహిస్తాడు. దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి కూడా తను ఫస్ట్ పూనుకుంటాడు. ఆ విషయాన్ని ప్రవక్తకు తెలియజేయడం, ప్రవక్త ద్వారా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడం జరిగిద్ది. అంటే దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు కాబట్టి, తన యొక్క చేతులు అనేవి రక్తంతో తడిసి ఉన్నవి కాబట్టి దావీదు కాదు, కానీ తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఆ యొక్క మందిరం కట్టమని చెప్పేసి దేవుడు బయలుపరచడం, ఆ రీతిగా యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయం సొలొమోను ద్వారా కట్టడం జరిగిద్దన్నమాట. అయితే అసలు దేవాలయం కట్టాలనేటువంటి ఆలోచన ఫస్ట్ ఎవరిదంటే దావీదుదేనండి. ఆలయం కట్టింది సొలొమోనే, కానీ ఆ ఆలోచన ఎవరిదంటే దావీదుదే అన్నమాట. దేవుడు చెప్పక మునిపే దేవుని కొరకు ప్రత్యేకంగా ఒకటి కట్టాలి అనేటువంటి ఆ ఉద్దేశం, ఆ ఆలోచన దేవుడు బయలుపరిచిన తర్వాత కాదు, దేవుడు బయలుపరచక మునిపే దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని గ్రహించాడన్నమాట. అందుకనే దేవుడు దావీదుని ఏమన్నాడంటే ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే నా హృదయంలో ఏదైతే ఉందో, నా హృదయంలో ఏ ఉద్దేశం అయితే ఉందో, ఏ తలంపు అయితే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో అది గ్రహించాడు దావీదు. అందుకని
దావీదుకి ప్రత్యేకంగా దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్నది గ్రహించగలిగాడు అని చెప్పేసి దావీదుకి ఆ బిరుదునిచ్చాడన్నమాట. అయితే చాలాసార్లు మనము మన జీవితంలో దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా ఉంటాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉంటామండి. శిష్యులు కావచ్చు, లేదంటే మరి ఆ ఎలీషా ప్రక్కన ఉన్నటువంటి పనివాడు కావచ్చు, వీళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉంటున్నారన్నమాట. మరి దావీదైతే అట్లా కాదన్నమాట, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించేవాడిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని గ్రహించగలిగే ఆ ఆత్మీయతలో ఉన్నాడన్నమాట. దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు, ఎవరిని బట్టి ఆనందిస్తాడు అంటే ఆయన హృదయాన్ని ఎవరైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, ఆయన హృదయం కొరకు పరితపిస్తారో, ఆయన హృదయం కొరకు ఎదుగుతారో, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు, మరి ఆయన హృదయంలో దాగినటువంటి మరి మాటలు కావచ్చు, వాటి కొరకు కనిపెడతారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడన్న. సారేపతి ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాల దగ్గరికి దేవుడు ఏలియాని వెళ్ళమన్నాడు. ఏలియా అంటే ఈయన ఒక ప్రవక్త. ఏలియా వెళ్ళిన తర్వాత ఆ విధవరాలతో ఏమని చెప్తాడు, తినడానికి నీ దగ్గర ఏదైతే ఉందో అది ఫస్ట్ నాకు ఇమ్మంటాడు. ఆమె ఏమంటుంది, ఉంది కొద్దిగానే, ఇది నేను నా బిడ్డ తిని చనిపోదాం అనుకుంటున్నాము ఇక, ఎందుకంటే ఇక తినడానికి ఆహారం లేదు, ఈ ఉన్న కొద్దిగా తిని ఇక తిన్న తర్వాత ఇక తినడానికి ఆహారం లేదు కాబట్టి చనిపోతాం అని అనుకుంటున్నాం అని సమాధానం ఇచ్చింది. అయితే ఆ ప్రవక్త ఏలియా ఏమంటారంటే, ఫస్ట్ నాకు తీసుకురా, ఆ యొక్క ఆహారాన్ని ఫస్ట్ నాకు ఇవ్వు అన్నప్పుడు, మరి ఆ ఏలియా అన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని ఆమె గ్రహించింది కాబట్టి ఆ దైవజనుని యొక్క మాట విని ఆ మాట చొప్పున ఆమె ఇచ్చిద్ది. ఆ ఇచ్చిన తర్వాత దైవజనుడు ప్రార్థించుటను బట్టి అక్కడ ఆమె ఆ కరువు దినములలో సమృద్ధిగా పోషించబడిందండి. ఈ సారేపతి విధవరాలు కూడా ఆ ప్రవక్త హృదయంలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించిందన్నమాట. గ్రహించింది కాబట్టే ఆమె మరి మంచిగా కరువు దినములలో ఆ సారేపతి విధవరాలు మంచిగా పోషించబడిందన్నమాట. దేవుడు కరువులో విడిచిపెట్టడో, అనారోగ్యంలో విడిచిపెట్టడో, ఆర్థిక ఇబ్బందుల్లో విడిచిపెట్టడో, ఏ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టడండి. ఒకవేళ అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నామేమో, దేవుడు విడిచిపెట్టడు. అయితే ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన హృదయంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. కరువులో ఉన్న సారేపతి విధవరాల్ని దేవుడు విడిచిపెట్టాల. ఆమె దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంది కాబట్టి ఒక అద్భుతాన్ని చూసింది. ఆమెకులాగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడండి. ఆయనకున్న పేరే అద్భుతకరుడు, ఆయనకున్న పేరే ఆశ్చర్యకరుడు. అంటే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అని అర్థం. అంటే ఆశ్చర్యం అంటే అది ఎక్స్పెక్ట్ చేయలా కానీ జరిగింది, అద్భుతమన్నా అంతే, ఊహించలా కానీ జరిగింది. సారేపతి విధవరాలు ఊహించలా, చనిపోదాం అనుకుంది. అటువంటి సారేపతి విధవరాలు దేవుని హృదయాన్ని గ్రహించింది. దేవుని హృదయాన్ని గ్రహించుట ద్వారా తన కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోయింది, ఆ కరువులో సమృద్ధిగా పోషించబడింది. ఖచ్చితంగా మనము కూడా దేవుని యొక్క హృదయాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితంలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు, అది అనారోగ్యం కావచ్చు, అనారోగ్య సమస్యే, మరి దాని యొక్క తీవ్రత అధికమైపోతూ ఉండవచ్చు. ఒకవేళ ఆ అనారోగ్యంతో బాధను భరించలేక ఉన్నావేమో, ఆ అనారోగ్యంతో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావేమో, ఆ బాధను తట్టుకోలేక ఆ వేదనతో కలవరంతో ఉన్నావేమో. కానీ అద్భుతకరుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, ఆశ్చర్యకరుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, స్వస్థపరిచే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు కలిగిన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన హృదయాన్ని గ్రహించు. ఆయన హృదయాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు.
అనారోగ్యంతో ఉంటే ఆయన స్వస్థపరుస్తాడండి. ఆకలితో ఉంటే ఆహారం ఇస్తాడండి. ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ఇబ్బందులను తీరుస్తాడండి. ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తాడండి. విడుదలనిచ్చే దేవుడండి మన దేవుడు. సమస్యలు ఆదుకునే దేవుడండి. విమోచన కలిగించే దేవుడండి. ఇబ్బందులలో నుంచి, సమస్యలో నుంచి, శ్రమలలో నుంచి, వేదనలో నుంచి, నలిగిన స్థితిలో నుంచి, ఆదరణ లేక దిక్కు లేక ఉన్న స్థితిలో ఉంటే గనక మన దేవుడే మనకు ఆదరణ, మన దేవుడే మనకు దిక్కు, మన దేవుడే మనకు ఆశ్రయం. మనుషులెవరూ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. అన్ని సందర్భాలలో మనుషుల దగ్గర నుంచి ఆదరణ రాదు. అన్ని సందర్భాలలో మనుషులు మనకు దిక్కుగా ఉండరు. అన్ని సందర్భాలలో మనుషులు మనకు తోడుగా ఉండరండి. మనకు అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో మనకు తోడుగా ఉండేది మన దేవుడేనండి. ఆయన చేయి విడవడు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మనస్సును అర్థం చేసుకోవాలి. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఖచ్చితంగా మనం అద్భుతాన్ని చూస్తాం. అద్భుత కరుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒకవేళ నీ జీవితంలో అభివృద్ధిని చూడలేకపోయేవేమో, ఆయన అభివృద్ధినిచ్చే దేవుడు, విస్తరింపచేసే దేవుడు, ఊహించని కార్యాలు చేసే దేవుడు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తావు. ప్రతి కోణంలో అభివృద్ధిని చూస్తావు. ప్రతి కోణంలో విస్తరించడానికి చూస్తావు. ఆయన నీ పక్షమే నిలబడి నీకు న్యాయం చేసే దేవుడు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకో. ఆయన న్యాయవంతుడు. న్యాయం తీరుస్తాడు. నీ కన్నీటికి న్యాయం చేస్తాడు. నీ హృదయ వేదనను ఆయన అర్థం చేసుకోగలడు. అయితే ఆయన హృదయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో. ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకో. ఆయన న్యాయం చేసే దేవుడు. తగిన సమయంలో తప్పక న్యాయం చేస్తాడు. రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నమాట. మన పరిస్థితుల్లో, మన సమస్యలో, మన ఇబ్బందులలో, మన మనుషుల యొద్దకు, అధికారుల యొద్దకు, వీళ్ళందరికంటే కూడా, అంటే ఎనీ టైం, ఎటువంటి సందర్భంలో అయినా మన పక్షాన నిలబడి మనకు జయమివ్వగలిగిన దేవుడు మన దేవుడు. అది ఎటువంటి సందర్భమైనా సరే. మనుషులు, అధికారులు కొన్ని సందర్భాల్లో మాత్రమే మన పక్షాన ఉండొచ్చు. కానీ మన దేవుడు అలా కాదు. అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని ఇబ్బందులలో, అన్ని సమస్యలలో మన దేవుడు మనతో ఉంటాడు, మన పక్షమై ఉంటాడు. అయితే మన దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని మనస్సును మనం గ్రహించాలి. ఆయనతో పాటే ఉంటూ ఆయన హృదయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? ఆయనతో పాటు నడుస్తున్నాం అనుకుంటూ ఆయన మనస్సును అర్థం చేసుకోకపోతే ఎలా? ఆయన మనస్సును అర్థం చేసుకోవాలి. ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే ఆయన సంతానాన్ని పొందుకోలే. 25 సంవత్సరాలు పట్టింది. అయితే ఆయన దేవుని అర్థం చేసుకున్నాడు కాబట్టే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు అని అనగలిగాడు. ఇస్సాకుని అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా దేవుడు బలిగా ఇమ్మన్నప్పుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టే అని గ్రహించి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అబ్రహాం. అంటే దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా అబ్రహాం వెనక తీయలా. అంటే ఆయన దేవుని ఏమని అర్థం చేసుకున్నాడు? ఆయనకు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఆ వాగ్దానం అనేది నెరవేరుస్తాడు. ఏంటంటే నిన్ను విస్తరింపచేస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని దేవుని యొక్క హృదయాన్ని అబ్రహాం అర్థం చేసుకున్నాడు. కాబట్టి మరి ఆ రీతిగా
దేవుని యొద్ద నుండి మేలు కూడా తను పొందుకున్నాడు. శిష్యులు యేసుక్రీస్తుతో పాటు భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారండి. అయితే ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నారు. దేవుడు అన్నాడు, మరి మీరు ఆ యొక్క అగ్ని బాప్తిసం పొందుకునేంత వరకు కూడా ఆ యెరూషలేమును విడిచిపెట్టొద్దన్నప్పుడు అప్పుడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి అది పొందుకునేంత వరకు కూడా వారు విడిచిపెట్టలేదండి. అందుకే అపోస్తల కార్యాలయం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆత్మ వారి మీదకి దిగి వచ్చును అని, వాక్శక్తి వారికి అనుగ్రహింపబడును అని. అది అనుగ్రహింపబడడానికి ముందు దేవుడు ఏమని చెప్పాడు? ప్రార్థించుడి అన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థించుడి అన్నారు. ఆయన హృదయాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఆయన హృదయాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టే మరి ఆయన మాట ప్రకారం వారు మొదటి అధ్యాయంలో ఉంటుంది, ప్రార్థిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ ప్రార్థించి దేవుడిచ్చేటువంటి ఆ శక్తిని వారు పొందుకున్నారన్నమాట. అంటే ఆయన హృదయాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారండి. ఆయన హృదయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో వారి జీవితాలు మారిపోయాయి, వారి బ్రతుకులు మారిపోయాయండి. ఎందుకు పనికి రాని పాత్రలుగా ఉన్నటువంటి వారి జీవితాలను భూమిని తలక్రిందులుగా చేసేవారిగా దేవుడు మార్చివేశాడండి శిష్యుల యొక్క జీవితాలను. ఎప్పుడంటే దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని, దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆ ఉద్దేశ ప్రకారం వారు నడుచుకున్నప్పుడు వారు బ్రతుకులు మారిపోయాయండి. మనము కూడా మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని, దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులు మారుతాయి, మన జీవితంలో ఉన్న సమస్యలు మారుతాయి. ప్రతిదీ మార్చివేస్తాడండి. విద్య లేని పామరులుగా ఉన్నారు శిష్యులు. ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళకి ఎక్కడిది ఈ జ్ఞానం? ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి జ్ఞానం? ఒకప్పుడు భయపడ్డారు కదా, ఇటువంటిది ఇప్పుడు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు? ఎక్కడి నుండి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుండి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అంటే దేవుని యొక్క శక్తి వారిని అలా మార్చివేసిందండి. దానికి కారణం దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నారు. అని చెప్పాడు, ఆ శక్తిని పొందే వరకు కూడా మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దన్నాడు. ఆ యెరూషలేమును వారు విడిచిపెట్టల, పొందుకునేంత వరకు కూడా విడిచిపెట్టల. ఆయన హృదయంలో ఏదైతే ఉందో ఆ కార్యం జరిగే వరకు కూడా శిష్యులు ఆయన్ని వదిలిపెట్టల. గెత్సేమనే తోటలో ఆ సిలువ మరణానికి ముందు యేసయ్య శిష్యుల్ని చాలా ప్రాధేయపడతాడు, ప్రార్థించండి అని. ఎందుకు? తన కోసం అని కాదు, మీరు శోధనలో పడకుండా, మీరు శోధనలో ప్రవేశించే సమయం, మీరు శోధనలోకి వెళ్ళిపోకుండా ప్రార్థించండి అని వాళ్ళని ఎంత హెచ్చరించినా నిద్రపోయే స్థితిలోనే ఉంటారు శిష్యులు. అంటే అప్పటికి కూడా వారు దేవుని యొక్క హృదయాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారండి. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం తర్వాత దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారో వారి జీవితం యొక్క స్థితిగతులు మారిపోయినాయి, వారి బ్రతుకులు మారిపోయాయండి. అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డారు. వారి ద్వారా జరిగాయండి అద్భుతాలు. యేసుక్రీస్తు ద్వారా ఎలా అద్భుతాలు జరిగాయో వారి ద్వారా జరిగాయి. యేసుక్రీస్తు ద్వారా ఎలా స్వస్థతలు జరిగాయో శిష్యుల ద్వారా జరిగాయి. వారు నడికట్టులు తాకినప్పుడు స్వస్థత పొందారు. పేతురు ఏదైనా ఒక మార్గంలో వస్తుంటే గనక ఆ మార్గంలో రోగుల్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట స్వస్థత కొరకు. పేతురు ద్వారా స్వస్థత కలిగింది. ఒక నడవలేని వ్యక్తి నడిచాడు, అద్భుతాలు జరిగాయి. వారు దేవుని మనసును అర్థం చేసుకోనంత కాలము కూడా ఒక నిష్ప్రయోజనమైన పాత్రలుగా ఉన్నారు. ఒకసారి ఒక దురాత్మ పట్టినటువంటి
ఆ బిడ్డ యొక్క తండ్రి అంటాడు, ఈ శిష్యుల్ని వేడుకున్నాను కానీ వారి వలన ఎటువంటి ఉపయోగం లేదు అని అంటాడు. అంటే ఆ శిష్యులు దేవుని యొక్క హృదయాన్ని, ఆయన మనస్సును అప్పటికి ఏం గ్రహించలేనటువంటి వారిగా ఉన్నారు కాబట్టి వారు నిష్ప్రయోజనమైన పాత్రలుగా ఉన్నారు. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి దాన్ని అనుసరించడం ప్రారంభించారు. దేవుడు చెప్పాడు యెరూషలేముని విడిచిపెట్టొద్దని, అనుసరించారు. కాబట్టి వారి జీవితాలు మారిపోయాయండి. ఎంతగా అంటే భూమిని తలక్రిందులు చేసే వారిలో ఒకరిగా మారిపోయారు. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోయాయి వారి జీవితాలు. నిష్ప్రయోజనమైనటువంటి పాత్రలుగా ఉన్న వారి బ్రతుకులను ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చివేశాడు దేవుడు. ఎలా సాధ్యం ఇది? ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను అర్థం చేసుకున్నప్పుడు, ఎవరైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా వారి జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడండి. వారి బ్రతుకులను మార్చివేస్తాడండి. వారి కుటుంబంలోని సమస్యలు మార్చివేస్తాడండి. ఎటువంటి శత్రువైనా సరే మార్చివేస్తాడు దేవుడు. శత్రువు నుండి వచ్చేటువంటి బాణాలు అవి ఎటువంటి అయినా సరే దేవుడు చేస్తాడండి. యుద్ధం ఆయనదండి. విజయం మనకిస్తాడు. మనం ఆయన హృదయాన్ని అర్థం చేసుకుంటే, ఆయన మనస్సును అర్థం చేసుకుంటే మన పక్షం యుద్ధం చేస్తాడు. మనం గ్రహించాలి, ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడు, మన పక్షాన న్యాయం చేసేవాడు, మనకు స్వస్థతనిచ్చే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనకు నెమ్మదినిచ్చే దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు అని మనం గ్రహించాలి. మనం గ్రహించి ఆ గ్రహింపు ప్రకారంగా మనం నడుచుకోవాలి. శిష్యులు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వారి జీవితాలు మారిపోయాయి. మనము కూడా ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలు కూడా, ప్రతి సమస్యలు కూడా మార్చివేస్తాడు. ప్రతి పరిస్థితిని మార్చివేస్తాడు. ఎటువంటి క్రిటికల్ స్థితి అయినా సరే మార్చివేస్తాడు. అది ఏదైనా సరే దేవుడు మార్చగలడు. శిష్యుల జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయగలడు. మనం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.